నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నప్రాసన శ్రీమంతాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పిల్లల వరకు తల్లిపాలు అందించాలని, చిన్నపిల్లలకు తల్లిపాలే శ్రేష్టకరమైన అన్నారు. చిన్నపిల్లలకు అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేపట్టామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు మంచి శిక్షణతో పాటు విద్యా బోధన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు ఫర్జానా, పద్మ, రాజమణి, లలిత, ఆశా వర్కర్లు పద్మ, పావని, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సందర్భంగా ఆగస్టులో 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా 3వ రోజుగా శ్రీమంతాలు, అన్నప్రాసన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అయితే తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేయస్కరము, అమృతం లాంటిది. మనం ఇచ్చే గంటలోపు 3 పాలు తల్లి మొదటి టీకాగా బిడ్డకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా గంటలోపు 3 పాలు అనేది పట్టాలి. కేవలం 6 నెలల మట్టుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం ఇస్తూ తల్లిపాలు 24 నెలల వరకు కంటిన్యూషన్గా పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇంకా మా అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ కూడా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. కరికులం ప్రకారం ప్రతి నెల ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ సందర్భాన్ని బట్టి విద్యా బోధన అనేది కూడా మన అంగన్వాడీ సెంటర్లలో 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా మనము అంగన్వాడీ కేంద్రాలకు పంపించి విద్యా బోధన కూడా పాఠశాలలో ఏ విధంగా అయితే జరుగుతుందో, ప్రైవేట్ కంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎలాంటి విద్య అయితే బోధిస్తున్నారో అలాంటి విద్యను కూడా అంగన్వాడీ కేంద్రాలలో బోధించడం జరుగుతుంది.